దేవుని సన్నిధికి చేరి వచ్చిన ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రేమ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు మనము ప్రత్యేకంగా ఈ సమయంలో కూడుకోవడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభువుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఏ రోజైనా దేవుని సన్నిధి ముఖ్యం. ఏ రోజైనా దేవుని సన్నిధికి వచ్చి ఆయన మాటలు వినడం ముఖ్యం. ఫలాని దినం కాబట్టి నేను వచ్చాను, ఫలాని రోజు కాబట్టి నేను వచ్చాను అన్నది కాదు. నమ్మిన పిల్లలకు దేవుని సన్నిధి చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుడు మాట్లాడేవాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, 100వ కీర్తనలో మనము ఆయన మేపు గొర్రెలము అన్నారు. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన కాపరి మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయనే మనల్ని మేపుతూ ఉన్నాడు. మనము ఆయన గొర్రెలుగా ఉన్నాం. ఆయన గొర్రెలు ఎలా ఉండాలి అంటే పావుల వలె వివేకము కలిగి, పావురముల వలె నిష్కపటంగా ఉండాలి. ఎటు పడితే అప్పుడు ఉండకూడదు. ఒకప్పుడు ఉన్నాం, ఇప్పుడు ఆయన మేపుతూ ఉన్న గొర్రెలం మనం. ఆయన మన కాపరి. ఆ కాపరి నీడలో, ఆ కాపరి కింద నువ్వు ఎంత నేర్చుకుంటే అంత మంచిది, ఎంత ఒదిగి ఉంటే అంత మంచిది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని సన్నిధి చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఆయన సన్నిధికి వచ్చి ఆయన మాట వినడం మనకు దీవెనకరం, మన కుటుంబాలకు ఆశీర్వాదకరం. చిన్న ప్రార్థన చేసుకొని కూడికలో ముందుకు సాగుదాం. కరుణా సంపన్నుడమైన మా కన్న తండ్రి, నీకు స్తోత్రములు, కృతజ్ఞతలు, నమస్కారాలు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి దేవా తండ్రి, ఈ దినంలో మీ సన్నిధి భాగ్యం మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు. ఆశతో ఎంతో మంది చేరి వచ్చారు. ఆశగడ్డ ప్రాణాలను మీరు తృప్తిపరిచే దేవుడు అని మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తూ ఉన్నాం. మరి నాయన, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ సత్యంలో మేము జీవిస్తూ, మీ సత్యంతో మేము పొందు పెట్టుకుంటూ, మీ సత్య సహవాసంలో నాన్న దేవతండి 100ంతలుగా, 60ంతలుగా, 30ంతలుగా ఫలించు వృక్షంలో వలె ఉండున్నట్లు కృప చూపించాలని ప్రతిమాలు కొలుస్తూ ఉన్నాం. అల్పుడనైనా నన్ను మరుగున పరచండి దేవా. మీరే మీ కుమారుని ద్వారా మాట్లాడండి. నా సమస్త బలహీనతను ఎరిగిన దేవుడు, నేను ఒప్పుకుంటూ ఉన్నాను, నేనైతే చాలిన వాడను కాను. కాబట్టి దేవా తండ్రి, ఆశతో వచ్చిన మీ ప్రజలందరినీ మీరే దర్శించి, మీ ప్రత్యక్షత వారికి అనుగ్రహించి, మీ కుమారుడి ద్వారా మీరే మాట్లాడమని, అన్నింటిలో మీరే మహిమ పొందమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి దీనులమై అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ప్రపంచమంతా ఏం జరుగుతుందో మనకు తెలుసు. మళ్ళీ మనం చెప్పుకోవలసిన అవసరం లేదు కదా. బాహ్యంగా ఈ పండుగను ఆచరించే వారే ఎక్కువ మంది ఉన్నారు. అంతరంగంలో ఆయన ఆరాధించేవారు తక్కువ శాతం ఉన్నారు. దేవునికి ఏది ఇష్టమో తెలుసుకోలేని వారే ఎక్కువగా ఉన్నారు. దేవునికి ఏది ఇష్టమో తెలుసుకున్న వారు కొద్దిగా ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఏది ఏమైనా మానవ బ్రతుకుల్లో, మానవుల జీవితాల్లో క్రీస్తును గురించి తెలుసుకున్నట, క్రీస్తును గురించి వినుట, విన్న క్రీస్తు ప్రభువును వారి హృదయంలో ప్రతిష్ఠించుకుంటూ ఆయనను జీవితకాలం అంతా కుటుంబం ద్వారా వ్యక్తిగతంగా ఆరాధించడమే శ్రేష్టమైనది అని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. కాబట్టి అట్టి కృప పొందకుండా బాహ్యంగా ఈ దినాన్ని ఆచరించేవారు, పాటించేవారు దేవునికైతే ఇష్టలు కాదని దేవుని పక్షంగా సవినయంగా మనవి చేసుకుంటూ ఉన్నాం. దేవుని మాటలు చదువుకుందాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యోహాను సువార్త 18వ అధ్యాయం
37, 38 వచనాలు చదవండి. 37, 38 చదవండి, త్వరగా ముగించుకుందాం. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. చదవబడిన లేఖన భాగాలను ప్రభువే మన వినికిడిలో ఆశీర్వదించి ఆయనే విరిచి వడ్డించును గాక. ప్రభునందు ప్రియమైన వారారా, ఇక్కడ జరిగిన సన్నివేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు బంధించబడ్డాడు, మరణానికి పాత్రుడయ్యాడు. ఆయనను పిలాతు ప్రశ్నిస్తూ ఉన్నాడు. అప్పటికే ప్రభునందు ప్రియులారా, ఒక రాత్రి అంతా ఆయన తీర్పులో ఎవరికీ తెలియకుండా విచారించారు, చాలా చిత్రహింసలు చేశారు. అయితే ఇక్కడ పిలాతు అడుగుతూ ఉన్నాడు, నువ్వు రాజువా అని కదా, నువ్వు రాజువా అన్నాడు. ప్రభు ఏమన్నాడు? నీవన్నట్టు నేను రాజునే. మానవుడుగా పుట్టాడు కానీ, మానవుడుగా అవతరించాడు కానీ, మానవుడుగా జీవించాడు కానీ, మనిషి కుమారుడుగా, దేవుని కుమారుడుగా 33.5 సంవత్సరాలు జీవించిన యేసుక్రీస్తు ప్రభువు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. కానీ పిలాతుకు అర్థం కాలేదు. బంధింపబడిన వాడు రాజు ఎట్లయితాడు? శిక్షించబడుతూ ఉన్నవాడు రాజు ఎట్లయితాడు? విడిపించుకోలేని వాడు రాజు ఎట్లయితాడు? నువ్వు రాజువా అని పిలాతు అడుగుతూ ఉంటే ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, నువ్వు అన్నట్టు నేను రాజునే. యూదులకు మాత్రమే కాదు, ఈ సమస్తానికి నేను రాజును అని ఆయన బదులిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వార్త అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రభు చెప్తూ ఉన్నాడు, నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అన్నాడు. ఆయన పుట్టాడు, నువ్వు నేను పుట్టినట్టుగా కాదు కదా. ఆయన పుట్టుక ఆశ్చర్యం, ఆయన పుట్టుక అద్భుతం, ఆయన పుట్టుక ప్రపంచానికే ఆశ్చర్యం. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, ఎందుకు ఆశ్చర్యం అంటే నీ పుట్టుకలో పురుష సహాయం ఉంది, నీ పుట్టుకలో పురుష సహాయం ఉంది. మనమందరము పురుషుని సహాయంతో స్త్రీ గర్భములో నుంచి పుట్టిన వారము. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక పవిత్రమైంది. ఆయన కారణ జన్ముడు, పుట్టక ముందు మహిమ కలిగిన దేవుడు, పుట్టక ముందు సర్వలోకాన్ని ఆయన మహిమతో నింపినవాడు, పుట్టక ముందు సర్వలోకానికి దేవుడనే పేరు కలిగిన వాడు, పుట్టక ముందు సమస్త శరీర ఆత్మలకు దేవుడు. ఆ దేవుడే సత్యం కోసం సాక్ష్యమించడానికి పుట్టాడు. ప్రభునందు ప్రియులారా, పుట్టింది వివాహమైన స్త్రీకి కాదు, మనమంతా వివాహమైన స్త్రీకి పుట్టాం. అయితే యేసుక్రీస్తు ప్రభు లేఖనాలు చెప్పినట్లు, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అన్నాడు. ఆ కన్యక మరియా నిశ్చితార్థమైంది కానీ వివాహం కాలేదు, పురుషులతో సంబంధమే లేదు. ఆ కన్యక పరిశుద్ధాత్ముని ద్వారా గర్భవతి యేసుక్రీస్తుకు జన్మనిచ్చింది. ప్రభునందు ప్రియమైన వార, యేసుక్రీస్తు ప్రభు సత్యాన్ని గురించి సాక్షించడానికి పుట్టాడు. ఆలోచన చేయండి, ఎందు నిమిత్తమై ఈ లోకానికి నేను వచ్చాను. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వినును అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఎవరు కావాలి? సత్య సంబంధులు కావాలి. ఆయన మాటలు వినేవారు కావాలి, ఆయన మాటల చొప్పున నడుచుకునేవారు కావాలి, ఆయన మాటలకు లోబడి నడుచుకునేవారు కావాలి. సత్య సంబంధివేనా నీవు? నేను సత్య సంబంధి
అన్నాడు. ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయంలోకి రండి. 47వ వచనాన్ని చదవండి. 8:47. దేవుని సంబంధి అయిన వాడు దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కాదు, మీరు దేవుని సంబంధులు కాదు కనుకనే మీరు వినరని చెప్పాను. ప్రభు నందు ప్రేమైన వాళ్ళారా, యేసు ప్రభుకు సత్య సంబంధులు కావాలి. సత్యాన్ని హత్తుకునేవారు కావాలి. సత్యాన్ని తెలుసుకునేవారు కావాలి. సత్యములో జీవించేవారు కావాలి. ఇక్కడ చూస్తూ ఉన్నాం 8:47లో దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును అన్నాడు. చాలాసార్లు మనం దేవుని సంఘంలోనే ఉన్నాం కదా. ఒకరి మాటలు ఒకరు వినం, ఒకరికి ఒకరు పొత్తు లేకుండా ఉంటాం, సంబంధాలు లేకుండా ఉంటాం, విడిపోయి ఉంటాం, దూరంగా ఉంటాం. ప్రభు నందు ప్రియమైన వాళ్ళారా, అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. దేవుని మాటలు మనం వినాలి. ఎందుకంటే మనం దేవుని సంబంధులం. ఒకప్పుడు అపవాది సంబంధులం, ఒకప్పుడు లోక సంబంధులం, ఒకప్పుడు శరీర సంబంధులం, ఇప్పుడు క్రీస్తు సంబంధులం, దేవుని సంబంధులం, ఆత్మ సంబంధులం. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, కాబట్టి మనం దేవుని మాటలు వినేవాళ్ళము. దేవుడు చెప్పినట్లు చేయాలి. దేవుని మాటలు వినాలి. నీ ఇష్టం ఉంటే ప్రకటన పెట్టాలి, నా ఇష్టం ఉంటే ప్రకటన పెట్టాలి. దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. నా తండ్రి ఇష్టాన్ని నేను నెరవేర్చాను అన్నాడు. చేయుటకు నీవు నాకిచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చింది అని యోహాను సువార్త 17లో చెప్పాడు. ప్రభువునందు ప్రియమైన వాళ్ళ, ఆయన సంపూర్ణంగా నెరవేర్చాడు. తన తండ్రి తనకు అప్పగించిన పనిని నేను ఆయన అప్పగించిన పనిని చేస్తున్నామా? ఆ పని కోసం సమర్పించుకుంటున్నామా? ఆయన పని అని చేస్తూ ఉన్నామా? ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినాలని మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 1:12 చదవండి. 1:12. తన్ను ఎందరు అంగీకరించారో తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి అనగా తన నామమున విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకుటకు ఆయన అధికారము అనుగ్రహించెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మీరందరూ దేవుని సంబంధులు అన్నాడు, మనము దేవుని సంబంధులం అన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఎలా అవుతూ ఉన్నాం మనం దేవుని సంబంధులం? ఎలా దేవుని నమ్ముకుంటూ ఉన్నాం? ఎలా దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం? ఒకప్పుడు సినిమాలో ఉన్నాం, ఒకప్పుడు ఉత్సవాల్లో ఉన్నాం, ఒకప్పుడు తిరునాళ్ళలో ఉన్నాం, ఒకప్పుడు ఊరేగింపులలో ఉన్నాం, ఒకప్పుడు డ్యాన్సులలో ఉన్నాం, ఒకప్పుడు విచ్చలవిడితనంగా తిరిగిన వారము. మంచి లేదు, చెడు లేదు, అమ్మ లేదు, నాన్న లేదు, అన్న లేదు, వదిన లేదు, తమ్ముడు లేడు, పిల్లలు లేదు, నా ఇష్టము నాదే, నేను త్రాగుతాను, తిడతాను, కొడతాను, భార్య అయితే ఏం, భర్త అయితే ఏం, విచ్చలవిడితనంగా జీవించిన వారు. ప్రభువునందు ప్రియులారా, అయితే ఇప్పుడు మీరు దేవుని సంబంధులు అన్నారు కదా. ఎలా దేవుని సంబంధులం అయ్యాము అంటే, ప్రభువునందు ప్రియులారా, యోహాను సువార్త 1:12లో చెప్పినట్లు తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి, తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఏ నామం అయితే నీకు రక్షణ ఇచ్చిందో ఆ నామము ద్వారా నువ్వు దేవుని సంబంధులు అవుతూ ఉన్నావు. యేసు నామం, ఈ నామంలోనే రక్షణ, మరి ఏ నామంలో లేదన్నాడు అపోస్తల కార్యములు 4:12. యేసుక్రీస్తు నామములోనే రక్షణ. కాబట్టి ఆ నామాన్ని ఎందరైతే అంగీకరించుతారో వారందరూ దేవుని పిల్లలే అన్నారు. చూడండి ప్రభునందు ప్రియులారా, ఒకప్పుడు నేను అంగీకరించలేదు ఈ నామాన్ని, కానీ ఈ నామం దగ్గరికి నేను వెళ్తూ ఉన్నాను, ఆసియాకు వెళ్తూ
ఈ నామం యేసునామం అని, ఈ యేసుక్రీస్తు పాపుల కొరకు వచ్చాడని, ఈ యేసుక్రీస్తు మన పాపములకు బదులుగా ఆయన మరణించాడు అని, ఆయన మరణం లేకపోయింది కాక ఆయన పునరుద్ధరణయ్యాడని ఎవరము గ్రహించలేకపోయాం. అందుకే ఆ నామానికి అధికారం ఇచ్చారు. ఆ నామాన్ని ఎవరైతే అంగీకరిస్తారో అంగీకరించిన ప్రతి ఒక్కరూ దేవుని పిల్లలు అవుతారంట. ఈరోజు మనం దేవుని పిల్లలు అయ్యాము అంటే యేసు నామములోనే ఆయన సన్నిధికి చేరవచ్చారు. యేసు నామాన్ని అంగీకరించి ఆయన సన్నిధికి వచ్చాం. యేసు క్రీస్తు మన రక్షకుడని నమ్ముకున్నాం కాబట్టి వచ్చాం. మన పాపాన్ని ఆయన రక్తంతో కడిగి పవిత్ర పరచాలి కాబట్టి ఆయన సన్నిధికి వచ్చాం. ప్రభునందు ప్రేమైన వాళ్ళ ఆలోచన చేయండి. ఆ నామంలోనే నీకు నాకు రక్షణ. అదే యేసు క్రీస్తు నామం. ప్రభునందు ప్రేమైన వాళ్ళ ఆ తర్వాత 11వ వచనం చదవండి. 1:13 యోహాను సువార్త. వారు దేవుని వలన పుట్టిన వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మాంసేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు అన్నారు. యేసుక్రీస్తు నామంలోకి వచ్చిన వారు, యేసుక్రీస్తు ప్రభువును స్వంత రక్షకుడుగా అంగీకరించిన వారు, యేసుక్రీస్తు రక్తమును ఆశ్రయించి పాపాన్ని కడుక్కున్న వారు ఎవరంట? దేవుని వలన పుట్టిన వారు. అది నమ్ముకున్న వాని విలువ. ఏడాదికి ఒకసారి మాత్రమే నేను క్రిస్మస్ చేసుకుంటానంటే నమ్ముకున్న వాడి విలువ కాదు అది. నమ్ముకున్న తర్వాత చచ్చేంత వరకు నువ్వు ప్రతిరోజు క్రిస్మసే. క్రిస్మస్ అంటే చిందులు వేయడం కాదు, రంగులు కొట్టుకోవడం కాదు, డెకరేషన్లు వేయడం కాదు, స్టార్లు కట్టడం కాదు. హృదయంలో క్రీస్తును ఆరాధించుట అది నిజమైన క్రిస్మస్. అదే సత్యం. ఆ సత్యానికి సాక్షినివ్వడానికే నేను పుట్టాను. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా ఆలోచన చేయండి. నువ్వు ఎలా పుట్టావు? యేసుక్రీస్తు నామములో పుట్టావు. పాపాన్ని ఒప్పుకున్నావు, కడుక్కున్నావు. దేవుడు నిన్ను శుద్ధి చేశాడు. ఆయన నామాన్ని అంగీకరించావు కాబట్టి దేవుని పిల్లలుగా ఆ దేవుడు నిన్ను చేసుకున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? వారు దేవుని వలన పుట్టిన వారే. ఎంత గొప్ప భాగ్యం ఆలోచన చేయండి. ఈ క్షణంలో మనం మరణించినా దేవుని దగ్గర ఉంటాం సరాసరి. ధనవంతుడు ఉన్న స్థలంలో కాదు, పాతాళంలో కాదు, సరాసరి ప్రభు సన్నిధికి మనం చేస్తాం. ఈ క్షణంలో మరణించిన మన విలువ ఏంటి? వారు దేవుని వలన పుట్టిన వారు. ఆయన వల్లే పుట్టారు. ప్రభునందు ప్రియులారా మళ్ళీ ఏమన్నాడు? రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మాంసేచ్ఛల వలన పుట్టిన వారు కారు. దేవుని వలన పుట్టిన వారిలో ప్రభునందు ప్రేమైన వాళ్ళారా శరీరేచ్ఛలు లేవు, వాక్యం దగ్గర ఉంది. రక్త మాంసములు లేవు, మాంసేచ్ఛలు లేవు. ప్రారంభం అదే కానీ క్రీస్తు రక్తం వాటన్నింటినీ పరిశుభ్రపరిచేసి. ఆలోచన చేయండి ప్రభునందు ప్రేమైన వాళ్ళ. ఒక్కసారైనా నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా నేను దేవుని వల్ల పుట్టాను అని? వారు దేవుని వల్ల పుట్టిన వారని దేవుడు నిన్ను హెచ్చిస్తూ ఉన్నాడు. రక్షించిన వారిని హెచ్చిస్తూ ఉన్నాడు. రక్షణ పొందిన వారిని హెచ్చిస్తూ ఉన్నాడు. మరి నువ్వైతే ఇంకా శరీరంలోనే చూపిస్తూ ఉన్నావు, ఇంకా రక్తమాంసంలోనే బ్రతుకుతూ ఉన్నావు, ఇంకా మాంసేచ్ఛలే చేస్తూ ఉన్నావు. ఎంతకాలం వీడికి లోబడి ఉంటావు? దేవునికి లోబడి దేవుని పని చేయవలసిన మనము, దేవుని మహిమపరచిన మనము, దేవుని వల్ల పుట్టిన మనము ఆయన మహిమ నిమిత్తమే పుట్టాం. నా మహిమ నిమిత్తము ఇశ్రాయేలును నిర్మించుకున్నాను అన్నాడు దేవాది దేవుడు. కాబట్టి ప్రభునందు ప్రేమైన వాళ్ళారా మనమంతా దేవుని వలన పుట్టిన వారు. ఈ గుంపులో ఎవరైనా రక్షణ పొందని వారు ఉంటే, ఈ గుంపులో ఎవరైనా పాప క్షమాపణ పొందని వారు ఉంటే వారు దేవుడి వల్ల పుట్టిన వారు కాదు. అవును ప్రభునందు ప్రేమైన వాళ్ళారా ఈ గుడికి అయిపోయే లోపల ఇంకా ఎవరైనా
ప్రభువును అంగీకరించకుంటే ప్రభువును నమ్మండి, పాప క్షమాపణ పొందండి, యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించండి, పరలోక రాజ్యానికి వారసులుగా కావాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి మనమంతా ఇప్పుడు దేవుని వలన పుట్టిన వారము, యేసుక్రీస్తు నామాన్ని అంగీకరించాం కాబట్టి ఆయన తన పిల్లలుగా చేసుకున్న మనకు ఆయన కొన్ని విధులు ఇచ్చాడు. ప్రభునందు ప్రేమైన వారందరా, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42 చదవండి. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ప్రభునందు ప్రియమైన వారందరా, దేవుని సంబంధులమైన మనము, క్రీస్తు సంబంధులమైన మనము, ఆత్మ సంబంధులమైన మనము, వెలుగు సంబంధులమైన మనము ఎక్కడ ఉండాలంటున్నాడు? వీరు కదా. వీరు అంటే ఆ పైనే ప్రభునందు ప్రియులారా 41లో చెప్తాడు. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి అన్నాడు. అది ప్రారంభం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు, కన్యక గర్భంలో ఉదయించాడు, లోక రక్షకుడుగా, పాపుల రక్షకుడుగా మన పాపముల నిమిత్తము ఆయన మృతి పొందెను. లేఖనములు చెప్పినట్టు ఆయన సమాధి చేయబడెను, 3వ నాడు తిరిగి లేచెను. మన పాపముల నిమిత్తం వెళ్ళిపోయాడు, ఆయన పాపాన్ని బట్టి కాదు. అసలు ఆయనలో పాపమే లేదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. మహిమ కలిగిన దేవుడుగా ఉన్నప్పుడు పరిశుద్ధుడే, రక్త మాంసములు కలిగిన దేవుడిగా ఉన్నప్పుడు పరిశుద్ధుడే. రక్త మాంసాలతో పుట్టాడు కానీ ఆయనది దాసుని స్వరూపం. దాసుడంటే కుర్చీలో కూర్చొని పనులు చెప్పేటోడు కాదు, సింహాసనంలో కూర్చొని పాలన చేయవాడు కాదు. ఆయన కాపరి. 23వ కీర్తన చెప్పాడు, యెహోవా నా కాపరి అన్నాడు. గొర్రెలను కాపాడుకోవడానికి ఆయన ఒక ప్రత్యేకమైన కాపరి. ప్రభునందు ప్రియమైన వారందరా, ఆయన వచ్చిన పని అయిపోయింది. ఏ పాపం ఎరుగని యేసుక్రీస్తు ప్రభు, నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు మన పాపముల నిమిత్తము ఆయన మృతి పొందాడు. మరణం ఆయన చేతిలో ఓడిపోయింది. అన్ని సమాధులు మూయబడి ఉంటే యేసుక్రీస్తు ప్రభు సమాధి తెరవబడి ఉంది నేటికి. ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు, అనేక మార్లు ప్రత్యక్షమయ్యాడు. అందరూ చూస్తూ ఉండగా ఆయన ఆరోహణమైపోయాడు. పునరుత్థానమైన తరువాత 500 మందికి దర్శనమిచ్చాడు. ఆయన వెళ్ళిన తర్వాత ప్రభువునందు ప్రియమైన వారందరా, మేలుగదిలో 120 మంది ఉన్నారు. ఆ 120 మందిలో మరియ కూడా ఉంది, యేసు తల్లి కూడా ఉంది. ఆలోచన చేయండి. కొందరు ఆమెను పూజిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. ఆమె లేకుంటే ప్రభు ఎక్కడొచ్చేవాడు అంటున్నారు. ఆమె కారణం అంటూ ఉన్నారు. ఆయన లేకపోతే అసలు మరీ వచ్చేది కాదు ఈ లోకానికి. ఆ విషయం తెలియదు. ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియులారా, ప్రాణం పెట్టింది ప్రభు మన పాపముల నిమిత్తం, రక్షణ ఇచ్చింది ప్రభు, సంఘముగా గుర్తించింది ప్రభు, క్రీస్తు శరీరంలో అంగములుగా చేసుకున్నది ప్రభు. వీరు నా పిల్లలని చెప్పింది ప్రభు, మనము దేవుని పిల్లలని చెప్పింది ప్రభు. మన ప్రాణం తీసేది ప్రభువే, మనల్ని బ్రతికించేది ప్రభువే, మనల్ని పరలోకానికి చేర్చేది ప్రభువే, సమస్తము ప్రభువే. ఆ ప్రభు యొక్క సువార్త చెబుతూ ఉండగా మొట్టమొదటిసారిగా 3000 మంది బాప్తిస్తం తీసుకున్నారు. ఆ బాప్తిస్తం తీసుకున్న వారు కూడా ఎవరు అంటే 38వ వచనంలో చెప్తారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్తం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధ
పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అన్నారు. మేడగదిలో 20 మంది ప్రార్థనలో గడుపుతూ ఉన్నారు. తల్లి అయిన మరియ కూడా అక్కడే ఉంది. ఆ 120 మందికి పరిశుద్ధాత్ముడు అగ్ని రూపంలో వచ్చారు. అగ్ని జ్వాలలతో అందరి మీదకి దిగాడు. ప్రభువునందు ప్రియమైన వాళ్ళ, మనమైతే నీటిలో మునిగి బాప్తిస్తం తీసుకున్నాం దైవ సేవకులంగా. ఈ 120 మంది పరిశుద్ధాత్ముడు అగ్ని రూపంలో వచ్చి వారిని దర్శించాడు, తాకాడు. అప్పుడే పేతురు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే సువార్తను చెప్పాడు. యేసుక్రీస్తు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు చనిపోయాడు, ఎలా లేచాడు, ఆయన పుట్టక ముందే ఆయన గురించి ఏమని రాశారు, అన్నీ అక్కడ ఉన్న ఆ సమస్త జాతులైన ప్రజలకు అక్కడ తెలియజేశారు. ఆ మాటలు చెబుతూ ఉంటే విన్నవారి హృదయంలో ఈటమర్చుకున్నట్లుగా అయిపోయింది. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ఆ 37వ వచనం చూడండి. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, అంటే కింద పొడవబడి అన్నారు. యేసుక్రీస్తు సువార్త చెబుతూ ఉంటే వారందరూ పొడవబడ్డారు. మాటలు గుచ్చుకుంటూ ఉన్నాయి. దేవుడి మాట వారిని గుచ్చుతూ ఉంది. నీలో పాపం లేదా, నీలో పాపం లేదా, నువ్వు నీతిమంతుడవా, నువ్వు మంచివాడవా, వారి పాపాన్ని వారికి గుర్తు చేస్తూ వారు నలిగిపోతూ పొడగొడుతూ ఉన్నవారే. సహోదరులారా, మేమేమి చేతుము అనేవారు పేతురును తిరిగి ప్రశ్నించినప్పుడు పేతురు చెప్పిన మాట, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్తం తీసుకోవాలి. అప్పుడే మీరందరూ పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు అన్నారు. కాబట్టి యేసుక్రీస్తును పొందాలనుకున్న వారు ఏం కావాలి? మారు మనసు కావాలి, పాప క్షమాపణ పొందాలి. బీడి తాగుతున్నావా, బీడి మానేయాలి. వ్యభిచారం చేస్తున్నావా, వ్యభిచారం వదిలిపెట్టాలి. దొంగతనం చేస్తున్నావా, దొంగతనం వదిలిపెట్టాలి. హత్యలు చేస్తున్నావా, హత్యలు విడిచిపెట్టాలి. నీ హృదయమే పాపానికి కేంద్రమై ఉండగా నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వాలి. పాప సంబంధమైన ఆలోచనలు రాకూడదు. అదే మారు మనస్సు. గతంలో మనం చేశాం, నేను కూడా చేశాను. నా ఇష్టానుసారంగా తిరిగాను. కడుపుతో ఉన్న నా భార్యను విగ్రహానికి తీసుకొని పోయి చుట్టూ ప్రదక్షిణ చేయించాను. ఒకవైపు చర్చికి పోతున్నాను, ఒకవైపు అప్పం తీసుకుంటున్నాను, ఒకవైపు తిరునాళ్ళు చేస్తున్నాను, పండుగలు చేస్తూ ఉన్నాను. కానీ మార్పు లేదు. ఎప్పుడైతే నాకు రెండవసారి దేవుడు కుమారుని ఇచ్చి తిరిగి వెంటనే తీసుకున్నాడో అప్పుడు అసలైన మారు మనసు కలిగింది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మారు మనస్సు సింహము గొర్రెగా మారడం, క్రూర జంతువులు గొర్రెల వలె మారడం, పాత జీవితాన్ని తీసివేయడం, ప్రభువు రక్తానికి అప్పచెప్పడం, ప్రభువు రక్తంలో కడగబడడం, అదే మారు మనసు. ఆ పాత జీవితం ఇంకొద్దు. యేసుక్రీస్తులోకి వస్తే క్రొత్త జీవితం, క్రొత్త మనస్సు, నూతనమైన హృదయం. ప్రభునందు ప్రియులారా, ఆ మారు మనస్సు పొందాలి, పాప క్షమాపణ పొందాలి. వారు బాప్తిస్తం తీసుకోవాలి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నామములోనికి. అలాగే మనమంతా నమ్ముకున్న వారం కాబట్టి ఆ నామములో మనం దేవుని పిల్లలమయ్యా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనము? నువ్వు ఏ ఊళ్ళో ఉన్నా, ఏ ఇంట్లో ఉన్నా, ఏ బంధువుల దగ్గర ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ ఫ్యాక్టరీలో ఉన్నా, ఏ జాబ్ చేస్తూ ఉన్నా, ఎక్కడ ఉండాలి? వీరు అపోస్తుల బోధయందు సంఘానికి ఇచ్చిన కట్టడలు దేవుడు నమ్మిన వారంతా అపోస్తులుగా ప్రభు సేవ చేసిన వారు చెప్పిన బోధలో ఉండాలి. ఇది ఇంకొక బోధ కాదు, ఇది కొత్త బోధ కాదు. అపోస్తుల బోధలో బాప్తిస్తం తీసుకున్న వారు, మారు మనసు పొందిన వారు, పాప క్షమాపణ పొందిన వారు, దేవుని పిల్లలుగా చేయబడిన వారు.
ఆ 3,000 మంది మొట్టమొదటిగా బాప్తిసం తీసుకున్న వారు ఎడతెగక అపోస్తుల బోధలో ఉన్నారు, సహవాసంలో ఉన్నారు, రొట్టె విరుచుటలో ఉన్నారు, ప్రార్థనలో ఉన్నారు. రాత్రి మేము కూడికి వచ్చాం. వారంలో మొదటి నియామక కూడిక కదా మనకు 20 మంది వచ్చారు. ప్రియమైన వాళ్ళ, ఏ పండుగ అడుగున్నది నిన్ను దేవుని సన్నిధికి రాకుండా? ఏ బంధువులు అడుగుకున్నారో నిన్ను దేవుని సన్నిధికి రాకుండా? ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, 20 మంది వచ్చారు. రేపు ఎంతమంది వస్తారు? పండుగని వస్తున్నావా? దేవుని వస్తూ ఉన్నావా? క్రిస్మస్ అని వస్తూ ఉన్నావా? దేవుని సన్నిధిని వస్తూ ఉన్నావా? ఈ ఒక్క రోజున పోదామని వస్తూ ఉన్నావా? లేకపోతే నిజమైన మారు మనసు నాకు దేవుడు ఇచ్చాడు, ఆయన సన్నిధికి వెళ్ళిన ఆశతో ఆసక్తితో పరిగెత్తుకుంటూ వస్తానంటున్నా. ఉత్సాహధ్వనులు చేస్తూ ఆయన సన్నిధికి రండి అన్నాడు కీర్తనకారుడు కదా. సచిన పాయలో అన్నట్టు వస్తూ ఉన్నాం దేవుని సన్నిధికి. అలాగే కూర్చుంటున్నాం, అలాగే ఉరుకు పలుకు లేకుండా ఉంటూ ఉన్నాం, అలాగే పాడుతూ ఉన్నాం. ఏది నీ ఉత్సాహము? ప్రభు నమ్ముకున్నావు కదా, దేవుని నమ్ముకున్నావు కదా, దేవుని సొత్తే కదా నువ్వు. ఉత్సాహంగా ఎందుకు పాడలేవు? ఉత్సాహంగా ఎందుకు రాలేవు? ఉత్సాహంగా ఆయన కార్యక్రమాలు ఎందుకు చేయలేవు? ఆయన బాధపడ్డా నీకు బాధ లేదా? ఆలోచన చేయండి. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, నీవు నేను తప్పిపోకుండా, ఎటు పడితే అటు పోకుండా, నిన్ను నన్ను ఎక్కడ ఉండమన్నాడు? అపోస్తుల బోధలో ఉండమన్నాడు. ఇంకా ఎన్ని బోధలు ఉన్నా నువ్వు పోవాల్సిన అవసరం లేదు. అపోస్తుల బోధ నీకు ఎక్కడ ఉంది? స్థానిక సంఘంలోనే, వేరే చోటు లేదు. ఇక్కడ ఉన్నంత వరకు మనం ఇక్కడే. రూపాయలు ఇచ్చి మా దగ్గరికి రమ్మన్నా మేము రాం. ఇది అపోస్తుల బోధ. ఏ స్థానిక సంఘంలో ఉన్నామో ఆ సంఘంలో వచ్చి మనం బోధ వినాలి. స్థానిక సంఘంలోనే సహవాసం. ఇది అపోస్తులు నేర్పించింది, ఇది అపోస్తులు నియమించింది. దేవదూతలు సైతము వీటిని ఏర్పరచలేదు. జ్ఞాపకం చేసుకునండి. అపోస్తుల రొట్టె విరుచుట, ప్రార్థనా పూర్వకంగా పరిశుద్ధాత్మని సహాయంతో వారు సంఘానికి పెట్టిన నియామకం ఇది. ఎన్నిసార్లు తప్పిపోతున్నావు? ఆలోచన చేసుకో. సహవాసంలో ఎన్నిసార్లు పోతూ ఉన్నావు దూరంగా? ఎన్నిసార్లు పాత్రకు దూరం అవుతూ ఉన్నావు? ఎన్నిసార్లు బోధకు దూరం అవుతూ ఉన్నావు? ఎలా ఫలిస్తాం మనం? ఇలా ఉంటే ఫలించగలమా? ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, చివరిగా అంటున్నాడు అపోస్తుల ప్రార్థన. ప్రతి విజ్ఞాపన, ప్రతి శనివారం మనకు ప్రార్థనే కదా. ఆదివారం ఫుల్ అవుతారు, మంగళవారం ఒక కాలు భాగం వస్తారు, బేస్తవారం ఒక కాలు భాగం వస్తారు, శనివారం అందులో కూడా కాలు ఉండదు. అది నీవు నేను పెట్టుకున్నది కాదు, అది అపోస్తుల బోధ, అది అపోస్తుల సహవాసం, అది అపోస్తులు ఏర్పాటు చేసిన రొట్టె విరుచుట, వారు ఏర్పాటు చేసిన ప్రార్థన. నమ్మిన నీవు, మారు మనసు పొందిన నీవు, పాప క్షమాపణ పొందిన నీవు, సీఎము పిఎము కలెక్టర్ అయిన నమ్మిన వాడవైతే ఈ 4 నువ్వు తప్పిపోకూడదు. జ్ఞాపకం చేసుకోండి. ఆయనే మనకు ఇచ్చేవాడు, ఆయనే మనకు ఆశీర్వాదం ఇచ్చేది. నీ చేతి కష్టం, నా చేతి కష్టం కాదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, ఇక నుంచి అయినా ఒక మంచి తీర్మానం చేసుకుందా. ఇదిగో నేను అపోస్తుల బోధలో ఉంటాను. నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, నాకు ఎన్ని కష్టాలు వచ్చినా, మానసికమైన సమస్యలు ఎదురైనా, వాళ్ళు వీళ్ళు ఎవరేమన్నా సరే, నేను అపోస్తుల బోధలో ఉంటాను, అపోస్తుల సహవాసంలో ఉంటాను, అపోస్తుల రొట్టె విరుచుటలో ఉంటాను, అపోస్తుల ప్రార్థనలో ఉంటాను. ఒక మంచి తీర్మానం చేసుకో. ఈ రోజైనా నీ జీవితం నిజంగా దేవుడు కోరుకున్నట్టు వెలుగుతుంది.
ప్రభునందు ప్రేమైన వారులారా, కాబట్టి ప్రభునందు ప్రేమైన వారులారా, ఈ సత్యాలు దేవుడే మనకు చెప్తూ ఉన్నాడు కదా. అందుకనే సత్య సంబంధులే నాకు కావాలి, సత్య సంబంధి అయిన వాడే నా మాట వింటాడు. 100 మంది బాప్తిస్మం తీసుకుంటే 100 మంది వినరు. ఇక్కడ గుంపులో ఉన్న వాళ్ళు ఎంతమంది శ్రద్ధగా వింటా ఉన్నారో విన్నవారికి తెలుసు, దేవునికి తెలుసు. అయితే ప్రభునందు ప్రేమైన వారులారా, ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, రక్షింపబడిన మనము, విమోచింపబడిన మనము, యేసుక్రీస్తు నామములో దేవుని పిల్లలుగా చేయబడిన మనము గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26, 27 వచనాలు చదవండి. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3, 26, 27. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ప్రభునందు ప్రేమైన వారులారా, అర్థమైంది అనుకుంటాను. ఆలోచన చేయండి. యేసుక్రీస్తునందు మీరందరూ దేవుని కుమారులు అయ్యారన్నారు. కుమార్తెలు అనేది కదా అని అర్థం. ఇంగ్లీష్లో చిల్డ్రన్ అని ఉంది. దేవుని పిల్లలమయ్యా. ఎలా అయ్యామంట? విశ్వాసము వలన. సువార్తను నమ్మితే దేవుడు మనల్ని రక్షిస్తాడు. విశ్వాసం, యేసుక్రీస్తునందు విశ్వాసం. పాత నిబంధనలో భక్తులు విశ్వాసం ద్వారానే నీతిమంతులయ్యారు. అబ్రహాముకు దేవుడు అంటే తెలియదు. అబ్రహాము పచ్చి విగ్రహారాధికుడు. అవును ప్రభునందు ప్రేమైన వారులారా, పచ్చి విగ్రహారాధికుడు. బొమ్మలను, రాళ్ళను, విగ్రహాలను పూజించిన వాడు. ఉన్నవారా దేవుడు ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాము లేచిరా అంటే లేచిపోయాడు. వెనక ముందు ఏమీ చూడలేదు, ఎక్కడికి పోవాలని కూడా అడగలేదు. విశ్వాసంతో దేవుడు చెప్పినట్లు పోయాడు, చేశాడు. 100వ సంవత్సరంలో సంతానాన్ని పొందాడు. తాను ప్రేమించిన కుమారుణ్ణి బలిగా అడిగితే వెనకడుగు వేయకుండా ఇచ్చాడు. విశ్వాసము. ప్రభునందు ప్రేమైన వాళ్ళ ఆగింత విశ్వాసం అన్నాడు. ఆ విశ్వాసం వల్లనే నీవు నేను దేవుని పిల్లలమయ్యామంటూ ఉన్నాడు. ఆ విశ్వాసం యేసుక్రీస్తునందు ఉంచడం వలన దేవుని పిల్లలమయ్యా అన్నారు. 27లో ఏమన్నాడు? క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ అన్నాడు కదా. చిన్నవాడు బాప్తిస్మం పొందిన, పెద్దవాడు బాప్తిస్మం పొందిన, వృద్ధుడు బాప్తిస్మం పొందిన, ఏ వయసులో ఉన్నవారు బాప్తిస్మం పొందిన వారందరూ ఎవరిని ధరించారు? క్రీస్తును ధరించుకొని ఉన్నారు. వస్త్రాలను ధరించుకుంటాం కదా, చెప్పులు ధరించుకుంటాం, వాచీలు ధరించుకుంటాం, కళ్ళద్దాలు ధరించుకుంటాం, ఏవేవో ధరించుకుంటాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. ఈ 2 మాటలు పట్టుకోండి. ఈరోజు మనం ఉత్త పుణ్యానికి రాలేదమ్మా అయ్యా, క్రీస్తును ధరించుకున్నాం కాబట్టి వచ్చాం. మనం క్రీస్తును ధరించుకున్న వారం. మొదటి మాట, వారు దేవుని వలన పుట్టిన వారు. ఈ 2 మాటలు మన జీవితంలో మర్చిపోకూడదు. ఈ రెండింటికి అనుసంధానంగా 3వ మాట, అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన. ఈ 3 ఎప్పుడు నీ మధ్యలో ఉండాలి. ఎందుకో తెలుసా? నీకు నాకు మన శరీరాలే ఒక శత్రువు, లోకమే ఒక శత్రువు. కొన్నిసార్లు భర్తే భార్యకు అపవాదిలాగా శత్రువులాగా ఉంటారు. కొన్నిసార్లు భార్యే అపవాదిలాగా శత్రువులాగా భర్తకు ఉంటుంది. ఎందుకో తెలుసా?
దేవుని పనిని చెడగొట్టడానికి. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, అపవాది కుయింద్రులను మీరు ఎరుగుదురు అన్నాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో. వాడి కుతంత్రాలు, వాడి కుయుక్తులు మనమంతా ఎరిగిన వారమే. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, మన సమయం అయిపోయింది. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సహవాసంలో, ఈ సన్నిధిలో ఈరోజు మనము దేవుని వలన పుట్టిన వారము, మనము క్రీస్తును ధరించుకున్న వారము, మనము అపోస్తలుల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుటలో, ప్రార్థనలో, అంటే సంఘ నియామక కూడికలలో ఎడతెగక ఉండవలసిన వారము. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. వాటి ప్రకారం మనం నడుచుకుందాం. కాబట్టి ప్రభువునందు ప్రేమైన వాళ్ళారా, మత్తయి సువార్త 1:21 చెప్పాడు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టు. యేసు క్రీస్తు అంటే పాపంలో ఉన్న వారిని విడిపించేవాడు, పాపంతో స్నేహం చేసేవాడిని విడిపించేవాడు, రక్షించేవాడు. దాని జోలికి పోవద్దు, నేనున్నాను, నేను రక్షిస్తాను, నా దగ్గరికి రా అని ప్రేమతో చేర్చుకునేవాడు. అందుకోసం ఆయన పుట్టాడు. సత్యానికి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాడు, సత్యాన్ని ప్రకటించడానికి పుట్టాడు. ఈరోజు ఎక్కడ చూసినా సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రకటిస్తూ ఉన్నారు. అదే మాట గలతీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా మేము సిలువ వేయబడిన యేసునే ప్రకటిస్తూ ఉన్నాం. ఆ యేసును ప్రకటించకపోతే రక్షణ లేదు. దేవుడు వచ్చి ఇంకొక సువార్త చెప్పినాను నమ్మొద్దు అన్నాడు గలతీయులకు రాసిన పత్రిక. కాబట్టి ప్రభువునందు ప్రేమైన వాళ్ళారా, ఈ గుంపులో ఇంకా ఎవరైనా ప్రభువుకు దూరంగా ఉండి ప్రభువును చేర్చుకోక ఇంకా పాప జీవితంతో కొట్టు పెట్టాడుతూ ఉండగా అటువంటి వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే ప్రభువా నేను పాపిని, నా పాపాన్ని క్షమించి నన్ను నీ బిడ్డగా చేసుకో అని పలికితే, చిన్న మాట నేను ప్రార్థన చేస్తే ప్రభువు మిమ్మల్ని నీ పాపాన్ని క్షమించి తన బిడ్డలుగా మిమ్మల్ని చేసుకుంటారు. అట్టి ప్రేరేపణ ఎవరికైనా ఉంటే రక్షణ లేని వారికి దయచేసి అలాగే వెళ్ళిపోకుండా చివరి ప్రార్థన అయిన తర్వాత పెద్దలతో కలవండి, మిమ్మల్ని ప్రభువుకు అప్పగించి మేము వెళ్తాం. దేవుడి ఈ కొద్ది మాటలు మన ఇళ్ళలో దీవించి ఆశీర్వదించును గాక.